అందరికీ నమస్తే. ఇప్పుడు శ్వాసలకి ఆయుష్కి ఉన్న సంబంధం చూద్దాం. ఇది డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు 5వ భాగం ప్రాణాయామం సుఖజీవన సోపాన బుక్లో రాసినటువంటిది. ఆయన మాటల్లో మీకు వినిపిస్తాను. చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ప్రతి ఒక్కరు మనసు పెట్టి వినాల్సినటువంటిది. చాలా ఉపయోగపడుతుంది. దయచేసి శ్రద్ధగా వినండి. ప్రతి జీవి యొక్క ఆయుర్దాయం శ్వాసలపై ఆధారపడి ఉంటుంది. ఏ జీవికి శ్వాసలు తక్కువగా ఉంటాయో ఆ జీవికి ఆయుష్ ఎక్కువగాను, ఏ జీవికి శ్వాసలు ఎక్కువగా ఉంటాయో ఆ జీవికి ఆయుష్ తక్కువగాను ఉంటుంది. ప్రతి జీవికి జీవితకాలంలో ఇన్ని శ్వాసలు తీసుకోవాలని, ఆ శ్వాసల సంఖ్యను ఆ సృష్టికర్త ముందే నిర్ణయిస్తాడని మన పెద్దలు అంటూ ఉంటారు. ఆ ఇచ్చిన శ్వాసలను రేషన్ లేదా కోట త్వరగా తీసేసుకున్నట్లయితే మనం త్వరగా పైకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదే శ్వాసలను పొదుపు చేసుకుంటూ దీర్ఘముగా తక్కువ శ్వాసలను రోజుకు తీసుకుంటూ ఉంటే ఎక్కువ కాలం జీవించవచ్చు. మనిషి నిమిషానికి 16 నుండి 18 శ్వాసలు ఉంటాయని ఆధునిక వైద్య శాస్త్రంలో రాసి ఉంటుంది. మనిషి నిమిషానికి 18 శ్వాసలు తీసుకుంటే ఎంత ఆయుష్ ఉంటుందో ఆలోచిద్దాం. నిమిషానికి 18 శ్వాసలు అయితే ఒక గంటకు 1080 శ్వాసలు అవుతున్నాయి. ఈ లెక్కన రోజుకి 25,920 శ్వాసలు అవుతున్నాయి. ఇన్ని శ్వాసలు రోజుకి తీసుకుంటే మనిషి ఆయుస్సు 80 సంవత్సరాలు అని చెప్తున్నారు. మనకు తెలిసి మనిషి పూర్తి ఆయుష్ 100 సంవత్సరాలు. అలా అంతకాలం మనం జీవించాలంటే నిమిషానికి 15 శ్వాసలు తీసుకోగలిగితే, దీర్ఘశ్వాసలు అన్నమాట, రోజుకి 21,600 శ్వాసలు అవుతున్నాయి. నిమిషానికి 15 శ్వాసలతో మనిషి 100 సంవత్సరాలు పూర్తిగా జీవించవచ్చని శాస్త్రం చెబుతుంది. ప్రస్తుతం భారతీయుడి సగటు ఆయుర్దాయం 55 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలుగా నిర్ణయించడమైనది. అంటే ప్రస్తుతం మన శ్వాసలు 21 నుండి 22 వరకు నిమిషానికి నడుస్తున్నాయి. దీనిని బట్టి నిమిషానికి 21 శ్వాసల చొప్పున రోజు మొత్తంలో 30,240 శ్వాసలు తీసుకుంటున్నారు. అంటే రోజుకి 8,640 శ్వాసలు ఎక్కువసార్లు తీసుకోవడం వలన ఆయుర్దాయం 100 సంవత్సరాల నుండి 55 నుంచి 60 సంవత్సరాల వరకు వచ్చేసింది. మరికొంతమంది నిమిషానికి 25 శ్వాసలు తీసుకునేవారు కూడా ఉంటారు. అలాంటి వారు ఇంకా ముందే కాలం చేస్తారు. శ్వాసలను బట్టి జీవుల ఆయుష్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కుక్క ఉంది. నిమిషంలో శ్వాసలు 25 నుంచి 30 శ్వాసలు తీసుకుంటుంది, ఎక్కువ శ్వాసలు. అందుకనే ఆయుష్ 14 సంవత్సరాలు మాత్రమే. అదే గుర్రం 20 నుంచి 22 శ్వాసలు తీసుకుంటుంది. ఇది 40 సంవత్సరాలు వస్తుంది. కుక్క కంటే తక్కువ కదా శ్వాసలు, కాబట్టి 40 శ్వాసలు. మనిషి 15 నుంచి 16 శ్వాసలు తీసుకుంటే 100 సంవత్సరాలు బ్రతకగలుగుతాడు. అదే పాము 7 నుంచి 8 శ్వాసలు మాత్రమే తీసుకుంటుంది. అది 150 సంవత్సరాలు బ్రతుకుతుంది. తాబేలు నిమిషంలో శ్వాసలు 4 నుంచి 5 మాత్రమే దీర్ఘశ్వాస. అది 200 సంవత్సరాలు బ్రతుకుతుంది. మన ఋషులు ప్రాణాయామం ద్వారా దీర్ఘశ్వాసలు అలవాటు చేసుకొని దీర్ఘకాలం జీవించడం తెలుసుకున్నారు. 200-300 సంవత్సరాలు దీర్ఘంగా జీవించగలిగారు. ఎలా? వారు నిమిషానికి 5-6 శ్వాసలే తీసుకునేవారని చరిత్రలో చాలా గ్రంథాలలో ఉంటుంది. నిమిషానికి 4 శ్వాసలతో గడిపేవారు కూడా ఉంటారు. శ్వాసలకు గుండెకు అవినాభావ సంబంధం ఉంది. ఒక శ్వాసకు 4 సార్లు గుండె కొట్టుకుంటుంది. అంటే 1:4 అనే అర్థం. శ్వాసలను తగ్గిస్తే గుండె కొట్టుకోవడం కూడా తగ్గుతుంది. మన లెక్క ప్రకారం నిమిషానికి 22 శ్వాసలు అంటే 85 సార్లు గుండె కొట్టుకుంటుంది అని అర్థం. ఎక్కువసార్లు గుండె కొట్టుకుంటే ఆయుష్ తక్కువైపోతుంది.
మన ఆయుష్ అనేది శ్వాసలను బట్టి ఆధారపడి ఉంది. కాబట్టి తక్కువ శ్వాసను తీసుకుంటే మంచిది. తక్కువ శ్వాసను ఎక్కువ గాలిని పీల్చుకోగలిగితే మనకు ఆయుర్దాయం పెరగడమే కాకుండా ఆరోగ్యము, ఆనందము, నిర్మలత్వము మొదలైనవి కూడా లభిస్తాయి. జీవితం ఎంతో సుఖమయంగా సాగుతుంది. ఇలాంటి ఆనందమయ దీర్ఘకాలపు జీవనానికి దీర్ఘ ప్రాణాయామము ఎంతో సహాయం చేయగలదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మనిషికి పూర్తి ఆయుష్ ఇంకా రాను రాను దిగజారి ప్రస్తుతం ఉన్న 55 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలకు దిగజారుతుందని చెప్పబడింది. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా దీర్ఘ ప్రాణాయామాన్ని తోడు చేసుకొని ఆహార నియమాలను పాటిస్తే మనిషి ఈ వాతావరణ పరిస్థితుల్లో కూడా 100 సంవత్సరాల పైబడి ఆరోగ్యంగా జీవించవచ్చు. అలాంటి చక్కని జీవనాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేద్దామా? షూర్. ఆల్ ది బెస్ట్.